హాయ్ అండి, నమస్తే. 2 కప్స్ ఉప్మా రవ్వను తీసుకోవాలండి. 1 కప్ అటుకులు తీసుకోవాలి. 2 కడిగి కొంచెం సేపు నానేయాలండి. ఒక 15 నిమిషాల వరకు అటుకులను గాను రవ్వ గాను 2 నానేసిన తర్వాత చిన్న గ్లాసులో పెరుగు పోయాలండి. అటుకులు ఒక 15 నిమిషాల తర్వాత మిక్సీ పెట్టాలండి. ఉప్పు సాల్ట్ వేయాలి. ఈ విధంగా దోస పిండిలాగా చేసుకోవాలండి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసి ఉర్దు దాలు, శనగపప్పు, జీరా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ధనియాలు, ఆనియన్స్, టమాటా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేస్తూ ఉండాలండి, వేయించిస్తూ ఉండాలి. వెల్లుల్లి, కొంచెం చింతపండు, వట్టిమిరపకాయలు, చల్లార్చిన తర్వాత మిక్సీ పెట్టాలండి. లాస్ట్లో సాల్ట్ వేయాలి. చల్లార్చిన తర్వాత తిరువాత వేయడం. స్పాంజ్ దోశ ఇలా అయిందండి. లంచ్ బాక్స్లో టేస్ట్ చాలా బాగుంటుందండి. మెత్తని స్పాంజ్ లాగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి.